గౌరవనీయులు హరీష్ రావు గారు మాట్లాడినా లేక నేను మాట్లాడినా ఈ తీర్మానం పైన మా పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ఇక్కడ మేము ప్రతిబింబిస్తున్నాం. మా నాయకుడు రాలేదు అంటే, మా నాయకుడి తరఫున మా పార్టీ తరఫున మేము మాట్లాడుతున్నామంటే అదే మా పార్టీ అభిప్రాయంగా తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అందరూ వరుసపెట్టి ముఖ్యమంత్రి గారు, మా బట్టి విక్రమార్క గారు, మిగతా మంత్రులందరూ కూడా ఎల్ఓపి గారు రావాలి అంటే నీకెందుకయ్యా, నువ్వు హోమ్ మినిస్టర్ అయ్యేది లేదు, సచ్చేది లేదు, ఊకో శ్రీహరి గారు. మీరు సార్, ఎల్ఓపి గారు రాలేదు అంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు. అధ్యక్ష, నేను గౌరవ మంత్రి గారికి కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను. ఈరోజు ఒక తీర్మానం పెట్టారు, ఆ తీర్మానాన్ని మేము బలపరుస్తున్నాం. మాకుండే కొన్ని 1-2 షరతులతోని ఆ తీర్మానాన్ని మేము బలపరుస్తున్నాం. అధ్యక్ష, ప్రధానంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి, మీ ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చేసే సూచనలు ఏంటంటే, ప్రస్తుతం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ KWDT2 ఆపరేషన్లో ఉంది. గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 811 TMCల నీటిని అపోర్షన్మెంట్ చేయడానికి, అంటే ఈ 2 రాష్ట్రాల మధ్యన విభజించటానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు మనకు నోటీసులు కూడా ఇచ్చారు. బహుశా త్వరలో మన ఆర్గ్యుమెంట్స్ కానీ మన వాదనలు కానీ వాళ్ళు వినే అవకాశం ఉన్నది. ఇక్కడ మన వాదనలన్నీ కూడా, మన అసెంబ్లీలో చేసే మన వాదనలన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్ర హక్కులు, కృష్ణానదీ జలాలపైన మనం కోరుకునే హక్కులు కాపాడుకునే విధంగా ఉండాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా రాష్ట్రాలు ట్రిబ్యునల్ అవార్డ్స్ ఉండంగానే, ట్రిబ్యునల్ అవార్డ్స్ను మించి, అష్యూర్డ్ వాటర్ అలొకేషన్స్ను మించి కొత్తగా ప్రాజెక్టులు కట్టుకుంటారు. ఎందుకు కట్టుకుంటారంటే, ఉదాహరణకు కృష్ణానది పైన మనం ప్రాజెక్టులు వాటర్ అలొకేషన్స్ లేకుండా కట్టుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని ప్రారంభించేళ్ళు, తెలుగుదేశం పార్టీలో ఉన్న అధికారం ఉన్నప్పుడు కొన్ని ప్రారంభించేళ్ళు, బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా కొన్ని ప్రాజెక్టులు ప్రారంభించాం. దాని ఉద్దేశం ఏంటి అంటే, కృష్ణానది మిగులు జలాలపైన ఆధారపడి ఈ యొక్క ప్రాజెక్ట్స్ కట్టుకుంటున్నప్పుడు, ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 75% డిపెండబిలిటీ నుంచి 65% డిపెండబిలిటీకి దాన్ని తీసుకువచ్చి ఆ జలాలను తిరిగి అన్ని రాష్ట్రాలకు పంచే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఏవైతే కమిషన్డ్, అంటే ఏవైతే స్టార్టెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, ఏవైతే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, చివరికి కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, కన్సీవ్డ్ ప్రాజెక్ట్స్, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్, వీటన్నిటికి కూడా మనం క్లెయిమ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నథింగ్ రాంగ్, మనం ఏదో తప్పు చేసినట్టుగా భావించవలసిన అవసరం లేదు. మన క్లెయిమ్ను మనం ట్రిబ్యునల్ ముందర పెట్టాలి. ట్రిబ్యునల్ ముందట కన్సీవ్డ్ అంటే ఆల్రెడీ కన్సీవ్డ్ ప్రాజెక్ట్స్, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా పెట్టి ఎక్కువ షేర్ను డిమాండ్ చేయడంలో తప్పు లేదు. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ అంతా చేశారు, వాటర్ అలొకేషన్స్ లేదు, ఇవి నిరర్ధకమైన అసెట్స్ అని మనం అసెంబ్లీలో మాట్లాడితే అది మన కౌంటర్ పార్ట్ దాన్ని రికార్డుగా తీసుకొని వెళ్ళి అక్కడ ట్రిబ్యునల్ ముందట ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మాట్లాడొద్దు అని చెప్పి, ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ ఆ రకంగా మాట్లాడొద్దు అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఇక రెండవది సార్, KRMBకి కానీ GRMBకి కానీ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము ఈ 2 మేనేజ్మెంట్ బోర్డ్స్ వచ్చాయి. ఈ 2 మేనేజ్మెంట్ బోర్డ్స్ రావడం అంటే ఎట్లుంది అంటే, ఇది 2 పిల్లులు కొట్లాడుకుంటే ఆ పిల్లుల పంచాయతీ కోతి తీర్చినట్టుగా 2 రాష్ట్రాల మధ్యన జల వివాదాలు ఉంటే బోర్డ్స్ ఏర్పాటు చేసి పెత్తనం కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇది సరి అయింది కాదు. ఇది ఎప్పుడు దీనికి పరిష్కారం లభిస్తుంది అంటే, ట్రిబ్యునల్ వాటర్ అపోర్షన్మెంట్ చేసినప్పుడు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ త్వరితగతిన
811 టీఎంసీల వాటర్ను 2 రాష్ట్రాల మధ్యన విభజన చేసినప్పుడు, కాబట్టి మన డిమాండ్ ఏముండాలి అంటే, కేంద్ర ప్రభుత్వం పైన మన డిమాండ్ ఏముండాలి అంటే, మీరు త్వరగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ యొక్క జడ్జిమెంట్ని ఇవ్వండి, వాటర్ అలొకేషన్స్ను ఫైనలైజ్ చేయాలి అని చెప్పి మనం డిమాండ్ చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ 2 విషయాలు చెప్పారు. ఒకటి, శ్రీశైలం ప్రాజెక్టు ఎండిడిఎల్ యాజ్ పర్ బచావత్ అవార్డ్ 830 ఫీటే ఉండాలి అని. వాస్తవమే అది. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఎండిడిఎల్ను 830 నుంచి 850 ఫీట్కు పెంచడం జరిగింది. అప్పుడు అందరం కూడా ఆపోజ్ చేశాం. కానీ వారు ముఖ్యమంత్రి కాబట్టి వారు దాన్ని బుల్డోజ్ చేసి తీసుకొని వెళ్ళారు. అప్పుడు ఎవరు మాట్లాడలేదు. పైపెచ్చు అక్కడ ఉన్న సార్ మై రిక్వెస్ట్ యూ సార్, షార్ట్ డిస్కషన్ పెట్టండి. దాని తదుపరి తీర్మానానికి సంబంధించిన అంశాలు హరీష్ రావు గారు మాట్లాడింది, చాలా దీర్ఘంగా మాట్లాడింది, 3 గంటలు మాట్లాడింది సార్, ఒకటి కాదు. మేము అందరం కలిసి 2 గంటలు మాట్లాడితే వారు 3 గంటలు మాట్లాడింది. అంత ప్రజాస్వామికంగా మేము అవకాశం ఇచ్చినప్పుడు సార్ వారి అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని షార్ట్ డిస్కషన్లో తీసుకుందాం సార్. మీ ఇచ్చే సలహా సూచనలు కూడా షార్ట్ డిస్కషన్లో తీసుకుందాం సార్. లెట్స్ కంప్లీట్ ఇట్ సార్. 2 minutes కన్క్లూడ్ చేయండి. సార్ 2 minutes సూచనలు మాత్రమే చేస్తున్నాను. అది ప్రభుత్వానికి ఉపయోగపడే సూచనలు మాత్రమే చేస్తున్నాను. నేను రాజకీయ విమర్శలు చేయడం లేదు. నేను జరిగింది చెప్తున్నాను. ఎండిడిఎల్ 830 ఉన్నది. ఇప్పుడు 830 ఎట్లా అయింది అంటే, డ్యూరింగ్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో వారు అప్పుడున్న అధికారంతో బుల్డోజ్ చేసుకుని వెళ్ళిపోయారు. ఒక్క పి జనార్దన్ రెడ్డి గారు తప్ప ఆనాడు ఎవరు కూడా దాని గురించి ఫైట్ చేయలేదు. అనేక రకాలైన కారణాలు ఉన్నాయి దీనికి. అదేవిధంగా ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి చాలామంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు ఏ రకమైన ప్రొటెస్ట్ మీరు లాడ్జ్ చేయలేదు అని మాట్లాడుతున్నారు. కానీ నా దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది అధ్యక్ష, వారి దగ్గర ఉంటుంది శ్రీహరి గారు మినిట్స్ ఆఫ్ సెకండ్ మీటింగ్. శ్రీహరి గారు మీరు చెప్పేటివన్నీ ఆల్రెడీ మాజీ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు మొత్తం చెప్పారు. మీరు ఏదన్నా సూచన సలహాలు చేసేది ఉంటే చేయండి. మీరు ఇప్పుడు మా పాయింట్ ఏం సార్ అంటే, ఆ అపెక్స్ మీట్లో అప్పటి తెలంగాణ సీఎం